They can recognize their family members, They doctor? will not recognize their family members. They will not be able to recognize the children. They will not be recognizing the name కాకుండా వాళ్ళ రిలేషన్ కూడా గుర్తుండదు. So this goes to that level where they are not able to not only understand the name, but a relation, a సందర్భం అది కూడా వాళ్ళకి గుర్తుండదు. సెకండ్, దే బికమ్ డిస్ఓరియంటెడ్ టు టైమ్, ప్లేస్ అండ్ పర్సన్. డిస్ఓరియంటెడ్ అంటే మార్నింగ్ ఎప్పుడు, ఈవినింగ్ ఎప్పుడు, అది కూడా వాళ్ళకి గుర్తుండదు. అండ్ మార్నింగ్ లేచిన తర్వాత వాళ్ళు ఏదో లంచ్ అడుగుతారు, ఈవినింగ్ అయినాక వాళ్ళు టిఫిన్ అడుగుతారు, మళ్ళీ నైట్ అండ్ డే డిస్ఓరియంటేషన్ అయిపోతుంది. అంటే దే ఫీల్ హంగ్రీ బట్ అట్ ద సేమ్ టైమ్ దే ఫర్గెట్ వాట్ ఇట్ ఇస్. అంటే నూనా లేకపోతే ఈవినింగ్ మార్నింగ్ దే ఫర్గెట్. అండ్ ద ప్లేస్ ఆల్సో. ఇప్పుడు బయట ఏమైనా వెళ్ళిన తర్వాత వాళ్ళు తిరిగి వాళ్ళ ఇంటికి రావాలా అంటే ఎక్కడికైనా రావాలా అది కూడా మర్చిపోతారు వాళ్ళు. దట్ ఈస్ ఇట్. దిస్ ఇస్ నోన్ యాజ్ టోపోగ్రాఫిక్ డిస్ఓరియంటేషన్. అది వాళ్ళకి కష్టం అవుతుంది. టైం, ప్లేస్, పర్సన్ అది కూడా వాళ్ళకి రిలేషన్స్ కూడా గుర్తుండదు. సెకండ్, వాళ్ళ లాంగ్వేజ్లో ప్రాబ్లం అవుతుంది. లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఏమవుతుందంటే కన్వర్సేషన్లో ఇబ్బంది అవుతుంది. ఇన్ ద సెన్స్ లైక్ స్టామరింగ్ అంటారా? నో, ఇట్స్ నాట్ స్టామరింగ్. నో మాధురి, ఇట్ ఈస్ నాట్ స్టామరింగ్. లాంగ్వేజ్ అంటే వాళ్ళు ఏదైనా వర్డ్స్కి మిస్ప్లేస్ చేసుకుంటారు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మాధురి, నేను చెప్పాలి, మాధురి ఆ పెన్ ఇవ్వండి, అప్పుడు దానికి వాళ్ళు షెన్ కానీ టాయ్ ఏదో ఒకటి ఇస్తారు. సో దే విల్ యూజ్ సమ్ అదర్ వర్డ్ ఫర్ దట్. ఓకే, బట్ దెన్ అబ్నార్మల్ రిప్లేస్మెంట్. ఆ అబ్నార్మల్ రిప్లేస్మెంట్ వల్ల ఏమవుతుంది, ద హోల్ సెంటెన్స్ బికమ్స్ అబ్నార్మల్. అప్పుడు ఇంట్లో వాళ్ళకి అది అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. ఎస్, దే కెనాట్ మేక్ అవుట్. సో దట్ ఈస్ వన్. దెన్ దే డోంట్ నో హౌ టు కండక్ట్ దెమ్సెల్స్. వాళ్ళ పర్సనల్ హైజీన్, స్నానం చేసుకోవడం, గ్రూమింగ్, లేడీస్ అంటే హెయిర్స్ ఏదైనా సరిగా ఉండదు, డ్రెస్సింగ్, క్లోతింగ్ అదన్నీ బాగుండదు, బ్రషింగ్ ఆఫ్ ద టీత్, స్నానం చేసుకోవడం ఇదన్నీ మర్చిపోతారు. సో పర్సనల్ హైజీన్ కూడా వాళ్ళకి సరిగా ఉండదు. సో సమ్ పర్సన్ షుడ్ బి దేర్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ పర్సన్. ఎస్, లేదంటే వాళ్ళు అట్లే వెళ్ళిపోతారు. ఇప్పుడు ఏదైనా సోషల్ ఫంక్షన్కి వెళ్ళాలంటే కూడా వాళ్ళ ఇంట్లో పెట్టే డ్రెస్సెస్ అన్నీ తీసుకొని వెళ్ళిపోతారు. ఇదన్నీ సైన్స్గా ఉంటుంది. ఫస్ట్ మనం కనుక్కోవాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ జరిగినప్పుడు జడ్జ్మెంట్ ఉంటుంది వాళ్ళకి. జడ్జ్మెంట్ అంటే ఇప్పుడు ఇంత ఎండాకాలంలో ఇప్పుడు మీరు నేను స్వెటర్స్ పెట్టి ఉంటే దిస్ ఈజ్ నాట్ ఎ ప్రాపర్ జడ్జ్మెంట్. ఎస్, ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాపర్ జడ్జ్మెంట్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు జడ్జ్ విచ్ వెదర్ ఇట్ ఇస్. అంటే ఏదైనా జరిగినప్పుడు వెంటనే ఏదైనా డిసిషన్ తీసుకోవాలంటే కూడా వాళ్ళకి కుదరదు. దట్స్ వాట్ హ్యాపెన్స్. అంటే డాక్టర్ గారు ఇది లైక్ మేల్ ఫీమేల్ ఎవరిలో అయినా వస్తుందా? ఇట్ ఈస్. ఎస్, మోర్ దెన్ 65 years. యాజ్ ఏజింగ్ ఆఫ్టర్ 65 years ఇన్సిడెన్స్ ఇస్ 1 in 1000లో ఒకరికి రావచ్చు. యాజ్ ఇట్ గోస్ 80 years ఇట్ బికమ్స్ మోర్. 1 in 5 personsకి డిమెన్షియా ఇది రావచ్చు. ఎస్, అట్లా. సో అలాగే చిన్న పిల్లల్లో ఇదంతా వచ్చే ఛాన్సెస్ ఉండదు? నో, ఇది డిమెన్షియా ఇస్ అ పార్ట్ ఆఫ్ ఏజింగ్ ఓన్లీ. యాజ్ ఏజ్ ప్రాసెస్ ఓన్లీ. దెర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ యంగ్ ఆన్సెట్ డిమెన్షియా ఆల్సో. దెర్ ఆర్ సమ్ జెనెటిక్ కేసెస్ ఆల్సో, బట్ దే వెరీ రేర్. వాట్ వీఆర్ టాకింగ్ ఈజ్ అన్ ఏజ్ రిలేటెడ్ డిజీజ్, దట్ ఈస్ అల్జైమర్స్ డిమెన్షియా. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు మీరు డిమెన్షియా గురించి చెప్తున్నారు, అంటే ఏజ్ రిలేటెడ్ లైక్ 65 years ప్లస్ వాళ్ళకి వస్తుందని. సో మరి చిన్న పిల్లల్లో కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయంటారు ఇలాంటి డిమెన్షియా? అల్జైమర్ డిమెన్షియా చిన్నపిల్లలకి రాదు, బట్ దే మే బి సమ్ అదర్ కాసెస్, టైప్స్ ఆఫ్ డిమెన్షియా ఉంటుంది. దెర్ ఆర్ సెవరల్ అదర్ రీజన్స్ ఫర్ డిమెన్షియా. లైక్ ఇన్ దిస్ బోర్డ్ వీ హ్యావ్ డిస్ప్లేడ్ హియర్. ఓకే, ఇన్ దిస్ బోర్డ్. ఓకే, ఫైన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిమెన్షియా అంటే మతిమరుపు. డిమెన్షియా అని చెప్పేది మతిమరుపు ఉండేది. దాంట్లో టైప్స్ ఆఫ్ డిమెన్షియా అంటే స్ట్రోక్, పక్షవాతం వల్ల రావచ్చు. కొన్ని భాగంలో బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే అది డిమెన్షియా లాగా తయారైపోవచ్చు. స్ట్రోకే అది. సెకండ్ ఇస్ హెడ్ ఇంజరీ. అదే స్ట్రాటజిక్ ఏరియాస్ ఆఫ్ ద బ్రెయిన్. కొన్ని భాగం లైక్ టెంపోరల్ లోబ్స్, దట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మెమరీ. బ్రెయిన్ కూడా ఇట్ ఈస్ లైక్ ఏ కంప్యూటర్ మాదిరి, యూనో. దాంట్లో ఫ్రంటల్ లోబ్, టెంపోరల్ లోబ్, ఆక్సిపిటల్ లోబ్, పెరైటల్ లోబ్, అట్లా 4 lobes ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ మన పర్సనాలిటీకి, ద వే ఐ బిహేవ్, టాక్, సోషల్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది. పెరైటల్ లోబ్ మనం ఎక్కడన్నా కొత్త ప్లేస్లో వెళ్తే ఆ ఏరియాను నేర్చుకోవడానికి, టు గెట్ బ్యాక్ టు దట్ ఏరియా, రూమ్లోనే ఈ రూమ్ నుంచి వేరే రూమ్కి వెళ్ళేదానికి, ఆ టోపోగ్రాఫిక్ అంటే ఆ జోగ్రాఫికల్ డిస్ట్రిబ్యూషన్కి అది చాలా ఇంపార్టెంట్గా. టెంపరల్ లోబ్ అయితే దట్ ఈస్ ఫర్ మెమరీ బేసిక్లీ, అండ్ ఆక్సిపిటల్ లోబ్ ఇస్ ఫర్ విజన్, అట్లా. సో ఇన్ దీస్ ఏరియాస్ ఇప్పుడు అనుకోండి స్ట్రోక్ ఇప్పుడు ఆ టెంపరల్ లోబ్లో జరిగితే దెన్ యూ ఇట్ విల్ ప్రొడ్యూస్ ఎ డిమెన్షియా ఆఫ్ దట్ పార్ట్. హెడ్ ఇంజరీ కూడా జరిగి అక్కడే బ్లడ్ క్లాట్ అయితే దెన్ దట్ విల్ ప్రొడ్యూస్
then infections ఉంటుంది. Then there are some other treatable forms of dementia, Madhuri. What happens is B12 deficiency. Usually vitamin B ఒక B1 to B12 వరకు ఉంటుంది. So what happens is B1 and B12 is most important vitamins for the brain. Yeah, so they are very important for the nerve tonics, you know, they are like nerve tonics. So our rendu vitamin deficiency అయిపోతే dementia అంటే జ్ఞాపశక్తి తగ్గిపోతుంది. సో ఆల్కహాలిజం మన ఫుడ్ డైట్లో వి షుడ్ సీ దట్ B12 ఉంది, వైటమిన్ ఉంది అని చూసుకోవాలి. B12 ఇస్ ప్రెజెంట్ ఓన్లీ నాన్ వెజిటేరియన్ ఫుడ్, వెజిటేరియన్ ఫుడ్లో ఉండదు. సో వెజిటేరియన్స్కి ఇటువంటి ఏమైనా సిమ్టమ్స్ ఉంటే వాళ్ళు ఫాస్ట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్ ఈస్ ఈజీలీ ట్రీటబుల్, మనం ఫాస్ట్గా దాన్ని చూడొచ్చు. యా బట్ డాక్టర్ గారు ఇప్పుడు జనరల్గా డాక్టర్స్ అందరు కూడా సజెస్ట్ చేస్తున్నారు లైక్ నాన్ వెజ్ స్టాప్ చేయండి అని చెప్పి. సో వాట్ డు యూ సే ఫర్ దిస్? So excess of anything is bad, Madhuri. And so if I take non-veg in excess amount, మనకు B12 వరకే కాదు ఫ్యాట్ కూడా వచ్చేస్తుంది. Then it produces stroke and cardiac complaints. So limited, moderate గా తీసుకోవాలి ఏదైనా సరే డైట్. Another thing is alcohol, ఇంకా కొన్ని drugs, some medications యూజ్ చేసేది, దానివల్ల కొంచెం ప్రాబ్లం ఉంటే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సో దే విల్ స్క్రీన్ యువర్ మెడికేషన్ చార్ట్ అండ్ దెన్ ఫైండ్ అవుట్ అండ్ మేక్ సమ్ చేంజెస్. హైపోథైరాయిడిజం, అన్ట్రీటెడ్ హైపోథైరాయిడిజం, దానివల్ల కూడా ఉండొచ్చు అట్లా. థైరాయిడ్ వల్ల కూడా ఇది డిమెన్షియా వచ్చే ఛాన్స్? నో, ద పబ్లిక్ షుడ్ నాట్ గెట్ వెరీ స్కేర్డ్. థైరాయిడ్ ఇస్ ఎ వెరీ కామన్ ఇల్నెస్. అన్ట్రీటెడ్ అట్లే అంటే మనం కనుక్కోకుండా ఉండి దానికి ట్రీట్మెంట్ వేసుకుంటే అదని ఏం ప్రాబ్లం ఉండదు. వేసుకోకుండా ఉంటే దేర్ క్యాన్ బి ఎ పాసిబిలిటీ, మీన్స్ దీస్ ఆర్ పాసిబుల్ కాసెస్. అప్పుడు పేషెంట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే వీ స్క్రీన్ ఫర్ ద ట్రీటబుల్ ఫార్మ్స్ ఆఫ్ డిమెన్షియా. దేనికైనా మనం ట్రీట్మెంట్ పెట్టచ్చు. మిగతా ట్రీట్మెంట్ అంటే ఫర్ అల్జైమర్స్ అండ్ ఆల్ దట్ ఈజ్ లిటిల్ డిఫికల్ట్ కాబట్టి, సో ద ట్రీటబుల్ ఫార్మ్ ఆఫ్ డిమెన్షియాస్ మనం స్క్రీనింగ్ చేసిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఫాస్ట్గా పెడితే ఇట్ ఈస్ సో నైస్. ఓకే డాక్టర్, అంటే లైక్ ఈ డిమెన్షియాలో టైప్స్ ఉన్నాయంటారా? లైక్ డిఫరెంట్ టైప్స్ ఏదైనా సరే సిమ్టమ్స్ కానీ ఏదైనా డిఫరెంట్గా ఏమైనా తెలుస్తుందా? టైప్స్ ఆఫ్ డిమెన్షియా అంటే ద మోస్ట్ కామన్ డీజనరేటివ్ 90% కేసెస్లో ఉండేది ఈజ్ అల్జైమర్స్ డిమెన్షియా. This was long back in 1906. Alois Alzheimer, he's a German psychiatrist and a neuropathologist. He has described this dementia. Dr. Alois Alzheimer దగ్గర ఒక పేషెంట్ ఉన్నింది, అగస్టిన్. హర్ నేమ్ వాజ్ అగస్టిన్, ఫీమేల్ పేషెంటే. ఫస్ట్ డిమెన్షియా అంటే మతిమరుపుతో స్టార్ట్ అయింది పేషెంట్కి ప్రాబ్లమ్స్. గ్రాడ్యువల్గా పేషెంట్కి సైకాట్రిక్ బిహేవియర్ లాగా స్టార్ట్ అయిపోయింది. షీ యూస్ టు మూవ్ అరౌండ్ ఇన్ ద హౌస్, బెడ్షీట్స్ అన్నీ తీసుకొని బాగా అగ్రెసివ్గా, కొద్దిగానే డోర్ ఎట్లా తీసేస్తే బయటికి వెళ్ళిపోవడం, మళ్ళీ రిటర్న్ రావడం కూడా ఇబ్బంది అయిపోతుంది. ఆ విధంగా పరిస్థితిలో ఫాస్ట్గా గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అయిపోయి అల్టిమేట్లీ అగస్టిన్ పేషెంట్ డైడ్. అగస్టిన్ పేషెంట్ డై ఆఫ్టర్ ద డెత్ దే డిడ్ ఎ పోస్ట్ మార్టం. దాంట్లో బ్రెయిన్లో కొన్ని సెల్స్లో వాళ్ళకి కొన్ని న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్ అండ్ ప్లాక్స్ అట్లా కనిపించింది. దే ఆర్ అబ్నార్మల్. మన మామూలుగా బ్రెయిన్లో అట్లా ఉండదు. బ్రెయిన్ సెల్సే బాగా ష్రింక్గా ఉన్నింది. ద సెల్స్ చిన్న సెల్స్ ఉంటుంది, అది మొత్తం ష్రింక్ అయిపోయింది. అది కాకుండా దాంట్లో ఈ అబ్నార్మల్ ప్లాక్స్ అండ్ న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్ ఉన్నింది. ఆ టైంలో అలాయ్ అల్జైమర్ హెడ్ డన్ ఎ లాట్ ఆఫ్ టెస్ట్ అంటే బ్లడ్ టెస్ట్, స్కాన్స్ ఆ టైంలో ఏమీ ఉండదు. ఎస్, సో హీ హ్యాడ్ రన్ ఎ టెస్ట్ లైక్ క్వశ్చన్స్. ఇప్పుడు డేట్ ఏంటి, టైం ఏంటి, వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే, ఈ 3 పదార్థాలు నేను చెప్తాను, 5 minutes తర్వాత మీరు అటువంటి కొన్ని క్వశ్చన్స్ అడిగింది. సో టుడే నౌ వీ హ్యావ్ క్లబ్డ్ బోత్. మనకి పెథాలజీ ఏమి తెలుసు, అది దిస్ ఈస్ బికాస్ ఆఫ్ ద న్యూరోఫిబ్రిలరీ ట్యాంగిల్స్ అండ్ ద ప్లాక్స్ దేర్ ఇన్ ద బ్రెయిన్. అది కాకుండా ఈ అన్ని క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఇంత నంబర్ వస్తే పేషెంట్కి డిమెన్షియా ఉండొచ్చు. సో దిస్ ఇస్ డీజనరేటివ్. దాంట్లో అల్జైమర్ డిమెన్షియా ఇస్ కామన్. అది కాకుండా డీజనరేటివ్ అంటే కంటిన్యూస్ ప్రాసెస్, బ్రెయిన్ సెల్స్ చిన్నగా స్లోగా తగ్గిపోవడం. ఫ్రంటో టెంపరల్ డిమెన్షియా ఒకటి ఉంటుంది. దాంట్లో పేషెంట్కి సైకాట్రిక్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటుంది.
దీంట్లో మతిమరుపు కాకుండా సైకాట్రిక్ అగ్రెసివ్ బిహేవియర్, కొట్టడం, బయట నుంచి వెళ్ళిపోవడం, డ్రెస్సింగ్ సెన్స్ ఏమి ఉండదు. అపార్ట్ ఫ్రమ్ దాట్ దర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ లెవీ బాడీ డిమెన్షియా. ఇదన్నీ డీజనరేటివ్ ఫార్మ్స్ ఆఫ్ డిమెన్షియా. ఇంతకుముందు మనం ఆ చార్ట్లో చూపించేది ట్రీటబుల్ ఫార్మ్ ఆఫ్ డిమెన్షియా. సో వన్ షుడ్ నాట్ గెట్ వరీడ్. ఏదైనా ప్రాబ్లం అయినాక డాక్టర్ దగ్గరికి వెళ్తే దే విల్ నో వాట్ ఇట్ ఈస్. లేదంటే మనకు ఏదో మతిమరుపు అయితే అల్జైమర్ డిమెన్షియా అయిపోయింది, దట్స్ నాట్ దేర్. దేర్ ఆర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ డిమెన్షియా. ఓకే, సో డిఫరెంట్గా ఉంటుంది. సో ఎవరైనా సరే ఇప్పుడు లైట్గా మతిమరుపుతో స్టార్ట్ అయితే వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయడం ఈజ్ సేఫ్ అంటారు. yes. సో దెన్ యుల్ గెట్ టు నో డయాగ్నోస్ చేసిన తర్వాత ప్రాబ్లం ఏంటి అని. దెన్ మీరు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్? లైక్ బిగినర్స్కి, లైక్ చిన్నగా ఇలా మర్చిపోవడం, పెన్ అక్కడ పెట్టి మర్చిపోవడం, మీరు ఇందాక చెప్పినట్టు పేర్లు మర్చిపోవడం, ఇలాంటి వాళ్ళకి మీరు ట్రీట్మెంట్ ఎలా స్టార్ట్ చేస్తారు? Madhuri, what happens is there are stages of this Alzheimer dementia. First stage, middle stage and the last stage. First stage lo just symptoms చాలా తక్కువగా ఉండేది. దాన్ని మినిమల్ కాగ్నిటివ్ ఇంపైర్మెంట్ MCI చెప్పేది. మనం జస్ట్ మినిమల్ సిమ్టమ్సే ఉండేది మనకి. దాంట్లో వాట్ హ్యాపెన్స్ ఇస్ వీ డోంట్ నో, సింపుల్ ఐటమ్స్ మిస్ అయిపోవడం, ఏదో ఒకటి జరగడం, బట్ దెన్ ఇట్ బికమ్స్ మోర్ ఫ్రీక్వెంట్. సెకండ్ స్టేజ్లో అవుతుంది పేషెంట్కి జాబ్లో, పర్సనల్ రిలేషన్షిప్స్లో దీనివల్ల ప్రాబ్లం అవుతుంది. ఒక్కొక్కసారి పేషెంట్ ఎక్కడైనా బయటికి వెళ్ళిపోయి తర్వాత ఇంటికి రావడం కూడా ఇబ్బంది అవుతుంది. దే డోంట్ నో హౌ టు కమ్ బ్యాక్. వాళ్ళ ఆఫీస్లో కూడా డ్రెస్సింగ్ సెన్స్ ఉండదు, బాస్ పేరు మర్చిపోవడం, అంటే అపాయింట్మెంట్స్ మర్చిపోవడం, ఎక్కడికి వెళ్ళాలో అది మర్చిపోవడం. సో మెనీ థింగ్స్ స్టార్ట్ హ్యాపెనింగ్ ఇన్ ద సెకండ్ స్టేజ్. దాంట్లో వాళ్ళ జాబ్ మిస్ అయిపోవడం అట్లా అన్నీ జరుగుతుంది. మీన్స్ దెర్ ఆర్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ obviously is the last stage where the patient is bedridden. ఆ స్టేజ్లో పేషెంట్ బాగా అగ్రెసివ్ అయిపోయి సైకాట్రిక్ సిమ్టమ్స్ రావడం అండ్ సో మెనీ అదర్ ప్రాబ్లమ్స్ వేర్ పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉండదు. ఇట్ ఈస్ ఎ కేర్ గివర్ స్ట్రెస్, పేషెంట్ ఇట్ ఈస్ ఎ కేర్ గివర్ స్ట్రెస్. అండ్ టు కమ్ టు దాట్ మాధురి, అల్జైమర్ డిమెన్షియాకి ఇన్సైట్ ఉండదు. ఇన్సైట్ మీన్స్ దే డోంట్ నో దట్ దే హ్యావ్ డిమెన్షియా. అదే వాళ్ళకి తెలియదు కాబట్టి మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఏదైనా చెప్పాలంటే కూడా కుదరదు. వీ హ్యావ్ టు టెల్ ద కేర్ గివర్స్, వాళ్ళ రిలేటివ్స్ ఎవరెవరు పేషెంట్కి కేర్ తీసుకుంటున్నారో వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది. ఇన్సైట్ ఉండదు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అంటే స్టేజ్ 1లో మనం ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అంటారు? యాజ్ ఐ సెడ్ అల్జైమర్ డిమెన్షియా హ్యాస్ నో ట్రీట్మెంట్, బట్ యాజ్ ఐ సెడ్ ఇన్ ద ఫస్ట్ స్టేజెస్, Madhuri, please sit. Thank you. In the first stages, there are certain medications available, Madhuri. Okay. There are acetylcholine receptors inhibitors and NMDA agonists. Some medications which have been proven by research to show some effect. But Madhuri, it is not a treatment. అది మనం జస్ట్ జబ్బున ప్రొలాంగ్ చేయొచ్చు. అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ ఉంటే ఇంకా సెకండ్ స్టేజ్కి, థర్డ్ స్టేజ్కి రాకుండా కొంచెం డిలే చేయొచ్చు. అన్ఫార్చునేట్లీ దెర్ ఇస్ నో ట్రీట్మెంట్. ఇప్పుడు డిమెన్షియా మనం కనుక్కున్నాను, పేషెంట్కి అల్జైమర్ డిమెన్షియా ఉంది అలా కనుక్కుంటే ఈ ట్రీట్మెంట్ ఇస్తే డిమెన్షియా తగ్గిపోతుంది అట్లా లేదు. బట్ దెర్ ఆర్ సర్టన్ థింగ్స్. అది కాకుండా వాట్ ఈజ్ వీ సజెస్ట్, ఫస్ట్లోనే పేషెంట్ అండ్ కేర్ గివర్ అర్థం చేసుకుంటే వీ కెన్ గివ్ దెమ్ సమ్ టిప్స్. వీ కెన్ గివ్ దెమ్ సమ్ టిప్స్ లైక్ ఇప్పుడు మతిమరుపు ఉంటే పేషెంట్కి చెప్పచ్చు, ఫోన్ దగ్గర ఇంపార్టెంట్ సెల్ ఫోన్ నంబర్స్ పెట్టాలి. సో దే విల్ నో వాళ్ళ బంధువులు, వాళ్ళ రిలేషన్, వాళ్ళ పిల్లలది పేర్స్ అన్నీ అట్లా పెట్టాలి. మేజర్ ప్లేసెస్లో వాళ్ళు స్టిక్ నోట్స్ పెట్టాలి. స్టిక్ నోట్స్ అంటే ఇప్పుడు డోర్ క్లోజ్ చేసుకొని వెళ్తున్నాను అనుకోండి, ఇట్స్ సో మెనీ టైమ్స్ హ్యాపెన్స్ అల్జైమర్ పేషెంట్స్ ఇప్పుడు వాళ్ళు హస్బెండ్ వైఫ్ మాత్రం ఉంటే వాళ్ళు డోర్ లాక్ చేసుకుంటానే వచ్చేస్తారు. సో న్యూస్ పేపర్లో కూడా మీరు చదువుతారు కదా, దోస్ పీపుల్, దే ఎల్డర్లీ పీపుల్ వే స్టేయింగ్ ఇన్ దట్ హౌస్ అండ్ సర్టన్ థింగ్స్ హ్యాపెన్, అప్పుడు ఆ డోర్ దగ్గరనే ఎప్పుడు ఒక స్టిక్ నోట్ ఉండాలి, టేక్ యువర్ కీస్, క్లోజ్ ద డోర్ అట్లా. సో వీ ట్రైన్ దెమ్. జబ్బు స్టార్ట్ అయిన తర్వాత వీ హ్యావ్ టు జస్ట్ ట్రైన్ దెమ్. ఫస్ట్ స్టేజ్లో ఇట్ ఈస్ పాసిబుల్ టు జస్ట్ ట్రైన్ దెమ్ సో దట్ దెర్ ఆర్ నో ట్రబుల్స్. అంటే మనం జ్ఞాపశక్తి రావడానికి కాదు, జ్ఞాపశక్తి తగ్గిపోయింది కాబట్టి దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేదానికి. సో క్లోజ్ ద డోర్, టేక్ ద కీ, ఫోన్ నంబర్స్ పెట్టడం అండ్ షట్ ఆఫ్ లేడీస్కి వాళ్ళు ఒక చిన్న స్టోన్, పుట్ ఆఫ్ ద గ్యాస్, పుట్ ఆఫ్ ద స్టవ్, ఎందుకంటే దీస్ క్యాన్ బి వెరీ హజార్డస్ ఫర్ ద పేషెంట్. ఇంకా కొన్ని సప్లిమెంట్ ట్యాబ్లెట్స్ మనం పెట్టి పేషెంట్ని మానిటర్ చేసుకొని కేర్ గివర్స్కి మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలి. సో హౌ టు బీ విత్ ద పేషెంట్, వాళ్ళతో పేషెంట్గా ఉండాలి.
పేషెంట్కి పేషెన్స్ లేదు, బట్ మనకి పేషెన్స్ ఉండాలి పేషెంట్తో. సో ఇట్ ఈస్ ఇన్ దాట్ వే, బికాస్ దే డోంట్ నో వాట్స్ హ్యాపెనింగ్ లైక్ దాట్. ఓకే డాక్టర్ గారు, అంటే మీరు చెప్తున్నారు లైక్ కంపల్సరీగా అక్కడ ఒక నోట్ అనేది పెట్టాలి అని చెప్తున్నారు. సో దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్లో ఇలా ఉంటుంది. సో వాట్ అబౌట్ ద సెకండ్ స్టేజ్లో పేషెంట్ ఎలా ఉంటుంది, అంటే లైక్ వాళ్ళది సివియారిటీ ఎలా ఉంటుంది, వాళ్ళ మతిమరుపు ఏ రేంజ్ వరకు ఉంటుంది? సెకండ్ స్టేజ్లో ఏమవుతుంది, పేషెంట్ యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ ద ఫస్ట్ చార్ట్ మనం చూసాను కదా, దాంట్లో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్ కూడా తెలియదు వాళ్ళకి. హస్బెండ్ వైఫ్ను మర్చిపోతారు, వైఫ్ హస్బెండ్ని మర్చిపోతారు, పిల్లలు మర్చిపోతారు, పేరు అబ్సల్యూట్లీ మర్చిపోతారు. వాళ్ళు ఎప్పుడు భోజనం చేస్తున్నారు వాళ్ళకి గుర్తుండదు, భోజనం చేశారా లేదా గుర్తుండదు. టాయిలెటరీస్, మోషన్, యూరిన్ అన్నీ ఒక్కొక్కసారి యాక్సిడెంటలీ డ్రెస్లోనే పాస్ అయిపోతుంది. అండ్ దెన్ దే మే గెట్ అగ్రెసివ్. ఒక్కొక్కసారి డోర్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోతారు. సో మెనీ టైమ్స్ వాళ్ళు టెర్రస్కి వెళ్ళిపోయిన తర్వాత ఇట్ ఇస్ సో డేంజరస్ యూనో. సో వీ హ్యావ్ టు టెల్ ద కేర్ గివర్స్ ఓన్లీ, కేర్ గివర్సే జాగ్రత్తగా ఉండాలి. సో దే షుడ్ నాట్ లీవ్ ద పేషెంట్ అలోన్, దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ ఇన్ ద హౌస్. ఇప్పుడు మనం పిల్లలకి ఎలా చూస్తున్నారు ఆ విధంగా పిల్లలకి చెప్తాను కదా, ఆల్ ప్లగ్ పాయింట్ షుడ్ బి, ఆల్ సాకెట్ షుడ్ బి క్లోజ్, ఇట్ షుడ్ బి ఆన్ ద టాప్. మనం ఏది ట్యాబ్లెట్స్ అట్లా పెట్టకూడదు. వీ షుడ్ నాట్ కీప్ ఎనీ బాటిల్స్ ఓపెన్, బికాస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళు దే విల్ జస్ట్ ఓపెన్ ద బాటిల్స్ అండ్ దే విల్ పాప్ ఆఫ్ ఆల్ ద ట్యాబ్లెట్స్. అప్పుడు ఈ ప్రాబ్లమ్ అయిపోవచ్చు. ఇన్ ద లాస్ట్ స్టేజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ అ bedridden stage. It's very difficult actually. We have to take care of all other things in that, no? And the patient's hygiene and patient's nutrition. ఎందుకంటే పేషెంట్ తనే తినాలి, తనే అడగాలి ఏమి ఉండదు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ పేషెంట్కి మనం పెట్టాల్సి వస్తుంది. న్యూట్రిషన్ తగ్గిపోతే ఏమవుతుంది, పేషెంట్ విల్ బికమ్ థిన్, లీన్ అండ్ వీక్. సో దెన్ ద న్యూట్రిషన్ విల్ సఫర్ అండ్ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ దాంట్లోనే విటమిన్ డెఫిషియన్సీస్, ఈ డెఫిషియన్సీస్ అదన్నీ స్టార్ట్ అయిపోతుంది. సో ద సెకండ్ అండ్ థర్డ్ స్టేజ్ మాత్రం ఇట్స్ బేసిక్లీ వీ కౌన్సిల్ ద కేర్ గివర్స్. వీ డోంట్ పేషెంట్తో మనం మాట్లాడే పేషెంట్ అర్థం చేసుకోవడానికి లేదు. సో వీ హ్యావ్ టు టెల్ ద కేర్ గివర్స్ హౌ ఇట్ ఈస్. సో డాక్టర్ గారు మనకి డిమెన్షియాకి వచ్చే సివియారిటీస్, అలాగే ఆ పేషెంట్ ఎఫెక్ట్ అయిన పేషెంట్కి ఎలాంటి కేర్ తీసుకోవాలి అదంతా కూడా చెప్పారు. సో దీనికి కాజ్ ఏమైనా ఉందా మన డాక్టర్ గారిని అడుగుదాం. సో డాక్టర్ గారు మీరు చెప్పారు కదా సివియారిటీస్ అన్నీ చెప్పారు. సో దీనికి ఏమైనా కాజ్ ఉందా లైక్ డిమెన్షియాకి? నో మాధురి, అల్జైమర్ డిమెన్షియాకి ఏం కాజ్ లేదు. లైక్ ఇన్ జనరల్ మనం చూస్తున్నాను కదా, మలేరియాకి ప్లాస్మోడియం వైవాక్స్ మస్కిటో ద్వారా ఉంది, మీసిల్స్కి ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఉంది. అన్ఫార్చునేట్లీ అల్జైమర్ డిమెన్షియాకి కాజ్ ఏం కనుక్కోలేదు, బట్ నేను చెప్పే ప్రకారంగా పెథాలజికల్ చేంజెస్ ఇప్పటి వరకు కనుక్కున్నాను. సో దెర్ ఇస్ నో నోన్ కాజ్ వై ఇట్ హ్యాపెన్స్ టు దీస్ పేషెంట్స్. 65 years దాటిపోయిన తర్వాత అందరికీ అల్జైమర్ డిమెన్షియా రాదు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ద పబ్లిక్ షుడ్ నాట్ గెట్ స్కేర్డ్. 65 years అయిపోయింది, ఇప్పుడు మాకు అల్జైమర్ డిమెన్షియా వచ్చింది. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఎ స్మాల్ పోర్షన్ ఆఫ్ ద పేషెంట్ పీపుల్ మే గెట్ ఇట్, బట్ అది మనం కనుక్కుంటే ఇంకా కొన్ని సహాయం చేయొచ్చు, పేషెంట్కి కానీ కేర్ గివర్స్కి కానీ కొన్ని సహాయం చేయొచ్చు. దట్ ఈస్ ఇట్. సహాయం చేయొచ్చు అంటారు. ఓకే డాక్టర్, అంటే కంపల్సరీగా ఈ అల్జైమర్ డిమెన్షియా ఎఫెక్ట్ అయిన పేషెంట్కి ఎవరో ఒకళ్ళు కంపల్సరీ కేర్ టేకర్ ఉండాలి. ఆల్ 24 hours సమ్ పర్సన్ షుడ్ బి దేర్. ఓకే డాక్టర్, అండ్ ఈ అల్జైమర్ డిమెన్షియాకి లైక్ ఇప్పుడు మనం ప్రివెంట్ ఎలా చేయగలుగుతాం డాక్టర్? అంటే ముందుగానే మనం ఏమైనా చేంజెస్ చేయొచ్చా? ఇది అసలు ఎఫెక్టే అవ్వకుండా ఏమైనా కేర్ తీసుకోవచ్చా? ప్లీజ్ టెల్ మీ. ఎస్ మాధురి, యాక్చువల్లీ అల్జైమర్ డిమెన్షియాకి ప్రివెంట్ చేసేదానికి ఏం లేవు. వీ కెనాట్ ప్రివెంట్ అల్జైమర్ డిమెన్షియా, బట్ ఇన్ జనరల్ మనం మెంటల్ ఎజిలిటీ కోసం మనం చాలా వరకు చేయొచ్చు. ఇన్ జనరల్ డిమెన్షియా ప్రివెంట్ చేసేదానికి చేయొచ్చు. ట్రీటబుల్ ఫార్మ్స్ ఆఫ్ డిమెన్షియా ఉంటే స్ట్రోక్ రాకుండా చేయొచ్చు. ఈట్ హెల్దీ అండ్ థింక్ హెల్దీ. మెంటల్ ఎజిలిటీ ఉండాలి. ఎప్పటికీ మనం ఒకే రూటీన్ యాక్టివిటీ లాగా మన లైఫ్ ఉండకూడదు. 24 hours 365 days ఒకే రూటీన్ యాక్టివిటీలో ఉండకూడదు. వీ షుడ్ డూ సమ్ పజిల్స్, వీ షుడ్ డూ సమ్ సర్టన్ థింగ్స్ విచ్ విల్ ఇంక్రీజ్ అవర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద బ్రెయిన్. ఇన్ జనరల్ మనం పేషెంట్స్, ఇన్ జనరల్ పబ్లిక్కి చెప్పేది బీ లైక్ క్రైమ్ డిటెక్టివ్ యూనో. అంటే వై, వేర్, వెన్, హౌ అట్లా మనం కనుక్కోవాలి. ఈవినింగ్ అయితేనే మనం ఎవరెవరైనా ఈరోజు కలిశాను,
వాట్ వర్ ద నేమ్స్, దేనికోసం మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఎక్కడ కలిసాను, వాట్ వాజ్ ద టైం. ఇప్పుడు టీచర్స్ అయితే టీచర్స్, ఇప్పుడు స్టూడెంట్స్ ఉంటుంది, సే లెట్ us say there are 60 స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్. అవి 60 పేరు గుర్తుపెట్టాలంటే కష్టం. బట్ దెన్ ఇన్ జనరల్ మీరు అక్కడ నిలబడండి చెప్పకుండా వాళ్ళ పేరుతో మాట్లాడాలి. సో ఇట్ ఈస్ అ మెంటల్ ట్రైనింగ్, మనం పేరు గుర్తుపెట్టాలి. ఇప్పుడు ఐ థింక్ మేబీ యాజ్ అ పేషెంట్ నేను పేషెంట్ పేరు గుర్తుపెట్టాలి, వాళ్ళ రిలేటివ్స్ పేరు గుర్తుపెట్టాలి. ద నంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ యూ పుట్ ఇన్ యువర్ బ్రెయిన్, అంత ఫాస్ట్ బ్రెయిన్కి ఆ కనెక్షన్స్ పెరుగుతుంది. యూనో మాదిరి ఇట్స్ ఆల్ లైక్ కంప్యూటర్ సిస్టమ్. ఒక్క సెల్ నుంచి వేరే సెల్ దాంట్లో కనెక్షన్స్ ఉంటుంది. ఆ కనెక్షన్స్ మనం ఇంకా పెద్ద పెద్ద కనెక్షన్స్ రావాలంటే ఇట్స్ లైక్ ఎ సర్కిట్. అప్పుడు మనం మెంటల్ ఎజిలిటీ అయితే సెల్స్కి న్యూట్రిషన్ వచ్చేస్తుంది. దెన్ పీపుల్ హు ఆర్ స్మోకింగ్ షుడ్ స్టాప్ స్మోకింగ్, who are consuming alcohol should stop consuming alcohol. They should exercise at least 25 minutes a day, at least 5 days in a week they should exercise. They should take a diet which is rich in fruits and vegetables. Fruits and vegetables అయినా కూడా all the fruit should be of different colors. దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. రోజు ఒక యాపిల్ వరకు తీసుకుంటే మేబీ ఇట్ ఇస్ నాట్ ఎనఫ్. సో ఆల్ ఫ్రూట్స్ విత్ డిఫరెంట్ కలర్స్ అయితే ద నంబర్ ఆఫ్ విటమిన్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ విచ్ గో ఇన్ టు ద బాడీ ఇంక్రీజెస్. సో ఆ సెల్స్కి కొంచెం న్యూట్రిషన్గా ఉంటుంది. Then exercise, as I said, keep a healthy diet which includes a balanced diet, carbohydrates, proteins. It's like a pyramid, you know. It should contain everything. Like I am taking this, I am taking only fruits and vegetables. It's not enough. Carbohydrates, proteins, fat, minerals, vitamins, everything should be there. So it's basically a mental and physical energy of a person. Actually, research has also shown that education, ఎవరికైనా ఎడ్యుకేషన్ పెరిగితే వాళ్ళకి డిమెన్షియా కూడా తక్కువ ఉంటుంది. దట్ ఓన్లీ గోస్ టు సే దట్ ద మోర్ యూ రీడ్, ద మోర్ యూ కీప్ యువర్ బ్రెయిన్ యాక్టివ్, ద లెస్ యూ ఆర్ ఎట్ రిస్క్ ఫర్ హ్యావింగ్ డిమెన్షియా. ఎట్లయినా 65 years అయినాక యూ మే బీ ఎట్ రిస్క్, బట్ దెన్ మనం ఆ రిస్క్ రెడ్యూస్ చేయొచ్చు. Healthy diet, proper exercise and a very good lifestyle unte we can avoid this antara, or we can postpone antara. We can completely avoid this, or we can more or less postpone things. If it is a degenerative disorder, as I said, manaki Alzheimer disease వచ్చే అవకాశం ఉంటే we cannot help it, but then probably that can be postponed. We can be mentally and physically fit and we can recognize మనకు ఆ ప్రాబ్లం వస్తుంది అట్లా మనకి తెలిసిపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే we can make certain modifications in our lifestyle. మనకి మన కేర్ గివర్స్కి ప్రాబ్లం రాకుండా చూడొచ్చు. But once this Alzheimer dementia affect అయితే patient has to face the problems antara. It has to. Okay. Dr. Garu, I can see all these awards and all. So దీని బట్టి నాకు అర్థమవుతుంది లైక్ యూ వర్క్ వెరీ హార్డ్. లైక్ మీరు ఇంకా కూడా నెక్స్ట్ కూడా ఇంకేమైనా చేస్తున్నారా? లైక్ మీ క్లినిక్ తరఫు నుంచి మీరు ఏమైనా చేస్తున్నారా? Madhuri, all these awards, as you are saying, basically it has been for my awareness programs and for social activities and for medical camps which we run under the part of association, as well as from now I have started my Dr. Bindu Menon Foundation also. It is basically patients with stroke and epilepsy, poor patients with stroke with epilepsy who are not able to afford the medications. వాళ్ళ కోసమే స్టార్ట్ చేశాను. So we are doing all these activities so that apart from our professional activities we do some social service. As you said, ఈ dementia వ్యాధి it is very common, 1 in 1000 every 4 seconds. It is a notorious disease. దానికోసం ఏదో ఒకటి చేయాలనుకొని we are planning to, from the Accent Neuro and Rehab Care, we are planning to have a memory clinic now. Basically in the clinic also we will start and we will be going out of the clinic. Basically we go to the old age homes and we will be screening the old people. So this has been inaugurated and gradually this will be put into action because this just happened yesterday, you know. So this basically from in the hospital itself, people 65 years and older who feel memory disturbance undi, maaku dementia evana ostunda, they can have that screening tool from our side and consultation ki raavachu. Second, nene from the hospital we will be going to the public strategic places like old age. There are certain homes, actually old age homes on the all those places we will be going, and then
and we will be sort of screening people so that we will know whether they have dementia and వాళ్ళకి టిప్స్ ఇవ్వడం అంటే వాళ్ళు ఎట్లా చేయొచ్చు అండ్ కౌన్సిలింగ్ ఇంకా హోమ్స్లో ఎవరైనా హోమ్స్ రన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ టిప్స్ ఇవ్వడం సో దట్ దే కెన్ టేక్ ఎ బెటర్ కేర్ ఆఫ్ దోస్ పీపుల్. ఫెంటాస్టిక్ అండ్ వండర్ఫుల్ డాక్టర్ గారు. అంటే మీరు ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్కి కూడా మీరు వెళ్ళి సర్వీస్ని ఇస్తున్నారు అంటే ఇట్స్ అ గ్రేట్ థింగ్. యాక్చువల్గా చాలామందికి డిసీజ్ గురించే తెలీదు. సో మీరు దీని అవేర్నెస్ పెంచుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ యూఆర్ ఆల్సో గివింగ్ సర్వీస్ టు దెమ్ అండ్ ఇట్స్ వండర్ఫుల్ అండ్ గ్రేట్ డాక్టర్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ సో క్లియర్లీ. నాకు తెలిసి ఈ షో చూసిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా వరకు అవేర్నెస్ వస్తుంది అండ్ ఇప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలా రికగ్నైజ్ చేయాలి ఆ ప్రాబ్లమ్ని అన్నీ కూడా వాళ్ళు తెలుసుకుంటారు. సో డెఫినెట్లీ ఇట్స్ అవేర్నెస్ షో అని చెప్పొచ్చు. సో డాక్టర్ బిందు మీనన్ గారు తన సర్వీస్ చాలా చేశారు, అలాగే చాలా అవార్డ్స్ని కూడా అందుకున్నారు. సో ఆ అవార్డ్స్ ఏంటి అనేది కూడా మనం ఇప్పుడు 1 by 1 చూసేద్దాం. డాక్టర్ గారికి బెస్ట్ డాక్టర్ అవార్డ్ కూడా వచ్చింది. దట్ ఈస్ 2013లో ఈ అవార్డ్ని అందుకున్నారు. సో అలాగే నెక్స్ట్ వచ్చి సివి రామన్ అకాడమీ అవార్డ్. సో ఈ అవార్డ్ని కూడా అందుకున్నారు. అలాగే డాక్టర్స్ డే అవార్డ్ 2011లో డాక్టర్ గారు ఈ అవార్డ్ని అందుకున్నారు. తర్వాత డాక్టర్ బిందు మీనన్ గారు ఎపిలెప్సీ సర్వీస్ అవార్డ్ని కూడా అందుకున్నారు. దట్ ఈస్ ఇన్ 2012. అలాగే బెస్ట్ డాక్టర్స్ అవార్డ్ తిరుపతి సిటీ ఛాంబర్ నుంచి బెస్ట్ డాక్టర్స్ అవార్డ్ని అందుకున్నారు. సో డాక్టర్ గారు ఇలా చాలా అవార్డ్స్ని కూడా తీసుకున్నారు. సో సర్వీస్